హైదరాబాద్ మీర్ చౌక్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఫైర్ సిబ్బంది వద్ద సరైన రెస్క్యూ పరికరాలు లేకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు కిషన్ రెడ్డి. ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్లకు ఆక్సిజన్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ లేకున్నాయి. దాని కారణంగా వెంటనే వాళ్ళు లోపలికి వెళ్ళలేకపోయారు. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాటర్ కూడా తొందరగా పంపించలేదని ఆ కుటుంబ సభ్యులు బాధపడతా ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా చాలా పెద్ద ప్రమాదము. ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా మనము హైదరాబాద్ నగరంలో అనేక ప్రమాదాలు చూస్తా ఉన్నాము. ఈ ప్రమాదాల నివారణ కోసము రెగ్యులర్ గా మానిటరింగ్ టీమ్స్ ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, జిహెచ్ఎంసీ కానీ, పోలీస్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఈ 4-5 శాఖలు సమన్వయం చేసుకుంటూ జనసాంద్రత ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రస్తుతం చార్మినార్ ప్రమాద ఘటనా స్థలానికి చేరుకున్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఫైర్ సిబ్బంది వద్ద రెస్క్యూ పరికరాలు లేవు కాబట్టి ఇంత ప్రమాదం చోటు చేసుకుందంటూ కిషన్ రెడ్డి కూడా వ్యాఖ్యానించారు. ఇప్పుడు ప్రస్తుతం ఘటనా స్థలంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారు. పిక్చర్ తీసుకొని వస్తా వచ్చేది బయటకు. గుల్జార్ హౌస్ లో అగ్ని ప్రమాదం జరగడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఉస్మానియా ఆసుపత్రికి చేరుకుని బాధిత కుటుంబాలతో మాట్లాడిన అనంతరం ఆయన ఘటనా స్థలానికి వచ్చి అక్కడున్న అధికారుల ద్వారా సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, అసలు ప్రమాదానికి గల కారణాలేంటి అన్నది ఫైర్ సేఫ్టీ అధికారులు అలాగే పోలీసులు అక్కడున్నారు, వారిని అడిగి తెలుసుకుంటున్నారు. సంఘటనా స్థలంలో ముఖ్యంగా గుల్జార్ హౌస్ చాలా కంజెస్టెడ్గా ఉంది. దీనికి ఒకటే ఎంట్రీ పాయింట్ ఉండడం వల్లే ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకుందని చెప్పేసి ఉదయం నుంచి కూడా ఇటు ఫైర్ ఫైటర్స్ కావచ్చు అలాగే ఉన్నతాధికారులు కావచ్చు ఆ భవనానికి సంబంధించి మొత్తం సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏసీ కంప్రెషన్ పేలిపోవడంతో పాటు షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకుంది. దీనివల్లే ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు అంటుకోవడంతో 5th ఫ్లోర్లో ఉన్న వాళ్ళంతా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. మెట్ల పక్కనే మంటలు రావడంతో బయటకు వెళ్లలేక ఇబ్బంది పడి ఊపిరాడక కొంతమంది విగత జీవులుగా మారిపోయారు. మంటలు దాటి తట్టుకోలేక టెర్రస్ మీదికి వెళ్లే ప్రయత్నం కూడా చేశారు. ప్రస్తుతం